గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఇవాళ లక్షలోపు రైతు రుణమాఫీ చేయడంతో కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తుందన్నారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేతలు కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. కష్టమైన కూడా రాష్ట్రం అప్పులప్పాలున్నా కూడా వారు ఏదో విధంగా దాన్ని సదురుబాటు చేసి రాష్ట్ర రైతులందరికీ కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా 3 విడతలుగా ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని చేపట్టి మొత్తం ఇవాళ ₹1,00,000 వరకు ఇవాళ చేస్తా ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజుల లోపలనే 1,50,000 చేస్తా ఉన్నారు. మళ్ళీ కొద్ది రోజులు 2 లక్షల రుణమాఫీ చేస్తూ ఇవాళ రైతు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం, బీదల ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరూ రైతులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదో ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి రైతు ఖాతాలో డబ్బులు పడే విధంగా ఈరోజు రైతుల ముఖంలో చిరునవ్వు చూడాలి ఒక తాపత్రయంతో 7 నెలలు ఆయన కడుపు కట్టుకొని ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. ప్రతి రూపాయి రైతుల కోసం, రైతు కుటుంబాలు సంక్షేమంగా ఉండాలంటే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు రైతు రుణమాఫీని నిర్వహించడానికి వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ